హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 15, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్ ఇది, మరియు సూపర్లేటివ్ టాపిక్ కూడా. సూపర్లేటివ్గా మనం ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే లేదా ఆసియాలోనే మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్ అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్, వరల్డ్ ఎకానమీకి సంబంధించి. సో టెక్నాలజీ చూడండి ప్రశ్న. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D హాలోగ్రామ్స్తో కరెన్సీ నోట్లను ముద్రించి 2024 సంవత్సరంలో వార్తల్లో ఉన్న దేశం ఏంటి? జూలై 3, 2024 నుండి ఈ నోట్లు ఏవైతే ఉంటాయో అమల్లోకి కూడా రావడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి జపాన్. టెక్నాలజీ అంటేనే గుర్తొచ్చే దేశము. ఆ దేశంలో ప్రత్యేకంగా మొట్టమొదటిసారి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 3D హాలోగ్రామ్స్తో కరెన్సీ నోట్లను ముద్రించి అప్పట్లో వార్తలు నిలిచింది. రానున్న పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఏపీ డిఎస్సి ఎగ్జామినేషన్లో కానివ్వండి, లేదా ఏపీ పీసీ మెయిన్స్ ఎగ్జామినేషన్, అతి సమీపంలో అవే ఉన్నాయి కదా ఎగ్జామినేషన్స్, అందులో ఈ టాపిక్ నుండి క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? సో ఇక్కడ వివరణ చూడండి. 3D హాలోగ్రామ్స్ సెక్యూరిటీ ఫీచర్తో ఉన్న కొత్తగా ముద్రించిన 10,000 యెన్, యెన్ అంటే జపాన్ దేశ కరెన్సీ, 5,000 యెన్ అండ్ 1000 యెన్ నోట్లు జపాన్లో జూలై 3, 2024 నుండి చలామణిలోకి వచ్చినాయి, మార్కెట్లోకి వచ్చేసినాయి ఆ నోట్లు అప్పట్లోనే. ఇక ఆ దేశ సంస్కృతి, ఆ దేశానికి సంబంధించిన కల్చర్ కానివ్వండి, ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ దట్ కంట్రీస్ హిస్టరీ, ఆ దేశ చరిత్రలో కీలకమైన వ్యక్తులకి సంబంధించిన ఫోటోలు ఉంటాయి కదా, వాటిని హాలోగ్రామ్ ఏదైతే ఉంటుందో చూపిస్తుందంట. సో ఇక్కడ చూడండి, దేశ సంస్కృతి, శాస్త్రీయతను ప్రభావితం చేసిన చారిత్రక ప్రముఖుల ఫోటోలను హాలోగ్రామ్ అనేది ఆ కరెన్సీ పైన చూపించడం జరుగుతుందంట, కరెన్సీ నోట్ల పైన. 20 ఏళ్ల తర్వాత జపాన్ కొత్త నోట్ల ముద్రణను చేపట్టింది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. 20 ఏళ్లలో నోట్ల ముద్రణతో వార్తల్లోకి వచ్చింది జపాన్ 2024లో. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కొత్త నోట్లను తీసుకురావాలని జపాన్ నిర్ణయించింది. ఇలాంటివి చూడండి, కొత్త కొత్త నోట్లు కానివ్వండి. ప్రత్యేకంగా గతంలో మనం చూస్తే ప్లాస్టిక్ నోట్లు, కరెన్సీ నోట్లు ఆస్ట్రేలియాకి సంబంధించి చూస్తాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది ప్రశ్నకి సమాధానం మరియు వివరణ. చాలామంది ఆస్పిరెంట్స్ మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్న ప్రశ్నలకి సమాధానాలు ఇస్తున్నారు, వెరీ సాటిస్ఫైడ్. బట్ నేను కోరుకునేది ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో ఆ టాపిక్స్ని ఇక్కడ ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. రానున్న పోటీ పరీక్షల్లో ఇదే టాపిక్ నుండి కానివ్వండి, లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి ఇక టాపిక్స్ని చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిఫెన్స్కి సంబంధించి, సో రక్షణ రంగానికి సంబంధించి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి ప్రశ్నే లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. 1 క్వశ్చన్ అయితే మినిమంగా అడుగుతారు, ఇంకా ఎంత మొత్తంలో అయినా కూడా ప్రశ్నలు అడగవచ్చు. డిఫెన్స్కి సంబంధించి ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విన్యాసాలను చూడండి, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు డిఫెన్స్. మరియు మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా భారతదేశం ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటుంది, ఆయుధ సంపత్తికి సంబంధించి డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనే టాపిక్లో భాగంగా మనం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు. ఉదాహరణకు సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే నివేదిక, అందులోని గణాంకాలే కానివ్వండి, రీసెంట్గా మనం డిస్కస్ చేసాం
అండ్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇలాంటివి కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి వేటికి ఎంత మొత్తంలో ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలో తయారవుతున్న ఆయుధ సంపత్తి పైన చూడండి. అవి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న షిప్లే కానివ్వండి, లేదంటే తుపాకులే కానివ్వండి, డ్రోన్సే కానివ్వండి, క్షిపణులే కానివ్వండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు, ముఖ్యంగా డిఆర్డిఓ ఏ ప్రముఖ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది, బిఎల్ అలాగా వాటిని చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. కౌంటర్ డ్రోన్ సిస్టమ్, డ్రోన్ అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, మానవరహిత విమానం. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. అంటే మానవుడు మానవరహిత విమానాలపైన ఆధారపడడం అనేది పెరుగుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా మనకి ఏప్రిల్ 22, 2025 మన భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. అనంతనాగ్ డిస్టిక్ కాశ్మీర్లో పహల్గామ్లో బైసరన్ వ్యాలీ వద్ద మినీ స్విట్జర్లాండ్లో పిలుస్తాం కదా మనం, అక్కడ పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఎవరైతే ఉంటారో టూరిస్టుల యొక్క ప్రాణాలను బలి తీసుకున్నారు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు. ఆ ఉగ్రఘాతుకాన్ని చూసాము. దానికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్తో వార్తల్లోకి వచ్చింది. పిఓకే ఏరియాలో కానివ్వండి, పాకిస్తాన్లో కానివ్వండి, అక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్సే కానివ్వండి, శిక్షణ సంస్థలు కానివ్వండి, తీవ్రవాద సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్థావరాలన్నింటినీ కూడా మనము ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేసేసి వాటిని పేల్చేసేసాము. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. మనం సాధించిన అద్భుత విజయం ఆపరేషన్ సింధూర్. దానికి ప్రతిస్పందనగా పాకిస్తాను మన పైన దాడికి వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, డ్రోన్లతో దాడులు చేశారు. డ్రోన్లు వాళ్ళు తయారు చేసినవి కాదు, తుర్కీయే. తిన్న విశ్వాసాన్ని మర్చిపోయింది తుర్కీయే, టర్కీ అంటాము. తిన్న విశ్వాసాన్ని నేను ఎందుకు అంటున్నానంటే, గత సంవత్సరము ఆ దేశంలో తీవ్ర భూకంపం సంభవిస్తే, ఆ తుర్కీయే సిరియా సరిహద్దులో భూకంపం సంభవిస్తే విపత్తు పరిస్థితుల్లో ఉన్న తుర్కీకి మనం సహాయంగా, మానవతా సహాయంగా వాళ్ళకు చాలా సాయం చేశాము. ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి. దానికి ప్రతిఫలం ఈరోజు తుర్కీయే ఆపరేషన్ డ్రోన్ అనుకోండి, పాకిస్తాన్కి, మన శత్రుదేశం పాకిస్తాన్కి సాయం చేస్తుంది. తుర్కీకి కావాల్సింది ఏ దేశము మంచి విషయం చేసిందా చెడ్డ విషయం కాదు, ఇస్లాంకి సంబంధించి ఏ దేశానికైనా కూడా తుర్కీ సాయం చేస్తూనే పోతుంది. దానికి కారణం రెసెప్ తయ్యిబ్ ఎర్డోగన్. సో పక్కన పెట్టండి. ఇక మరి అలా డ్రోన్స్ అనేవి వందలాది డ్రోన్స్ మన భారతదేశ సరిహద్దులోకి వచ్చినాయి కదా, మన భారత రక్షణ వ్యవస్థ వాటిని అద్భుతంగా గాల్లోనే పేల్చేసింది. సో ఇక మనకు ఇంకొక అవగాహన కూడా వచ్చింది. రానున్న రోజుల్లో డ్రోన్ల దాడులను తిప్పికొట్టాలి, అందుకోసం ఒక వ్యవస్థ కావాలి. అందుకోసమే భార్గవాస్త్ర అనే ఒక సిస్టమ్ని మనం తీసుకొచ్చాము. ఇదేంటంటే ఏవైతే ఉంటాయో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, డ్రోన్స్ ఉంటాయి కదా, ఆ డ్రోన్స్ గాల్లో మన భారతదేశ సరిహద్దులోకి వస్తున్నాయంటే వాటిని పేల్చి పారేస్తుంది. అటువంటి కౌంటర్ డ్రోన్ సిస్టమే భార్గవాస్త్ర. మరి దీన్ని తయారు చేసింది ఏంటి, ఏ సంస్థ, దీన్ని ఎక్కడ ప్రయోగాత్మకం చేశారు, అది ఇంపార్టెంట్. ఓకేనా. రక్షణ రంగం సంబంధించి ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ భార్గవాస్త్ర హోమ్ గ్రోన్ అంటే ఇండిజినస్ కౌంటర్ స్వామ్ డ్రోన్ సిస్టమ్. ఓకేనా. సో నాగ్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ భార్గవాస్త్రాన్ని సిద్ధం చేసింది. దాని ప్రయోగం కూడా విజయవంతమైంది. ప్రయోగం ఎక్కడ జరిగింది అంటే ఒడిషా రాష్ట్రంలోని గోపాల్పూర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి భార్గవాస్త్రాన్ని 3 సార్లు పరీక్షించారు. సో పరీక్షించిన ప్రతిసారి కూడా టార్గెట్ డ్రోన్స్ ఏవైతుంటే వాటిని ఢీకొట్టడం జరిగింది. ఈ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ డ్రోన్ సమూహాల ముప్పును ఎదుర్కోవడంలో మనకు కీలక భూమిక పోషిస్తుందంట. ఓకేనా. గుర్తుంచుకోండి, రీసెంట్గా పాకిస్తాన్ తరచూ డ్రోన్ల దాడులు చేసింది కదా, ఇక దాన్ని అటువంటి ఫ్యూచర్లోకి కౌంటర్ చేయాలని చెప్పేసేసి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్ వ్యతిరేక రాకెట్ వ్యవస్థ, నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం దీని సొంతము. స్వామ్ డ్రోన్స్ అంటే ఏంటంటే ఒకే సమయంలో పలు డ్రోన్లతో కలిసి వచ్చే దాడులు ఏవైతే ఉంటాయో అవి గుర్తించడానికి, వాటిని తిప్పికొట్టడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం. సో సంస్థ ప్రైవేట్ సంస్థ డిఫెన్స్ టెక్నాలజీ సంబంధించి నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంది.
గోపాల్పూర్ ఎక్కడ ఉంది అంటే ఒడిషాలో. కామన్గా రక్షణ రంగానికి సంబంధించి పరిశోధనలు అంటేనే మనకు ఒడిషా రాష్ట్రమే గుర్తొస్తుంది. అదే అంతరిక్ష రంగానికి సంబంధించి ఇస్రో పరిశోధనలు అంటే తిరుపతి డిస్టిక్ శ్రీహరికోట కేంద్రం గుర్తొస్తుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటివి చూడండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ కెల్లర్. ఆపరేషన్ కెల్లర్ అనే టాపిక్ న్యూస్లోకి వచ్చింది. కెల్లర్ ఇక్కడ మనం చూసాము ఏప్రిల్ 22, 2025 పహల్గామ్ ఉగ్రదాడి చూసాం కదా. ఆ ఉగ్రదాడికి సంబంధించి కారణమైన తీవ్రవాద సంస్థ ఇవన్నీ కూడా మనము ఏప్రిల్ 22 అంటే 23rd వీడియోలో డిస్కస్ చేసాము. భారతదేశంలో ఇప్పటివరకు తీవ్రవాద ఘటనలు ఎక్కడెక్కడ జరిగినాయి, తీవ్రవాద సంస్థలు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసాము. ఆ లిస్ట్ అంతా కూడా చెప్పాను. సో ఇక్కడ రీసెంట్గా పహల్గామ్లో ఉగ్రదాడికి కారణమైన ఆ తీవ్రవాద సంస్థ ఉంది కదా, ఆ సంస్థకి సంబంధించిన కీలక నాయకుడు, ముఖ్యంగా పహల్గామ్లో ఆ ఉగ్రదాడికి స్కెచ్ వేసిన, దానికి సంబంధించి పర్ఫెక్ట్ ప్లాన్ వేసిన వాడు ఎవడైతే ఉంటాడో ఆ ఉగ్రవాదిని అంతమొందించడానికి ప్రారంభించిన ఒక మిషనే ఆపరేషన్ కెల్లర్. సక్సెస్ఫుల్. ఆ ఉగ్ర నాయకుడు ఎవరైతే ఉంటారో తను హతమయ్యాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పహల్గామ్ దాడికి మాస్టర్ మైండ్ అంతమొందించిన భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ వారు. ఇటీవల కాలంలో మనం చూసిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి ఒక లిస్ట్ రాసుకోండి. మీకు ప్రతి ఒక్క టాపిక్ కూడా చెప్తున్నాను. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ప్రతిరోజు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని షార్ప్ 7 అంటే 7కి ఇచ్చేస్తున్నాను మీకు వీడియో. ఎట్టు పరిస్థితులు లేట్ కూడా చేయట్లేదు నేను. టైం అంటే టైం, నేను టైంకి ఇస్తున్నాను, ప్రతిరోజు ఇస్తున్నాను. మీ నుండి కూడా కోరుకునేది ఏంటంటే మీరు కూడా ప్రతిరోజు వీడియోని చూడండి. మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. సో ఆపరేషన్ కెల్లర్ ద్వారా భారత సైన్యం మరియు జమ్మూ కాశ్మీర్లోని షోకల్ కెల్లర్ అనేది ప్రాంతము. ఇది ఎక్కడ ఉందంటే షోపియాన్ డిస్టిక్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. అక్కడ ఈ ఆపరేషన్ కెల్లర్లో భాగంగా టీఆర్ఎఫ్ చీఫ్ ఎవరైతే ఉంటారో, టీఆర్ఎఫ్ అంటే అదే కదా ఇటీవల కాలంలో మన పహల్గామ్లో ఉగ్రదాడికి కారణమైంది. ఆ సంస్థ ఏంటి? ద రెసిస్టెన్స్ ఫ్రంట్, తీవ్రవాద సంస్థ. దానికి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉంటారో షహీద్ కుటాయ్ తనను చంపేశారు. ఇందులో భాగంగా ఆపరేషన్ కెల్లర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. షహీద్ కుటాయ్ పాకిస్తాన్ మద్దతుతో నడిచే లష్కరే తోయిబా అనుబంధమైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన కీలక కమాండర్ అంతమొందించారు. మన సైన్యం చంపేసింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా May 13 రోజున ఆపరేషన్ కెల్లర్ సక్సెస్ఫుల్తో వార్తల్లోకి వచ్చింది. ఎనఫ్. ఓకేనా. ఎస్. సో మీకు ఏదైతే ఉంటుందో మీకు పీడిఎఫ్ అనేది ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మీకు వీడియో అందిస్తున్నాం కదా, ఎక్స్ప్లెనేషన్ చేస్తున్న ప్రతి టాపిక్ కూడా దానికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ని ఏదో వార్తలు నిలిచిన అంశంగా నేను డిస్కస్ చేయట్లేదు. దానికి సబ్జెక్ట్ని లింక్ చేస్తున్నాను, జనరల్ నాలెడ్జ్ పాయింట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తున్నాను నేను. సో యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఓకేనా, లింక్ క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సెస్ ఉన్నాయి కదా, ప్రతి కోర్స్ని కూడా చూడండి. మీకు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా మీకు ఉపయుక్తంగా 100% యూజ్ ఉండే కోర్సెస్. అందులో డైలీ అనే ఒక కోర్సు ఉంటుంది. అందులో నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్తున్న టాపిక్స్ ఏవైతుంటే అవంతా కూడా పీడిఎఫ్ రూపంలో ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం చదివింది ఎంతవరకు గుర్తుంటుంది అని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. అందుకోసం టెస్ట్ సిరీస్ని కూడా ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి. ఇక జ్యూట్, గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటాము. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా, జనపనార అంటాం. జ్యూట్ ఎక్కువగా ఏ ప్రాంతంలో కనబడుతుంది అంటే హుగ్లీ రివర్ బేసిన్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో కనబడుతుంది. జ్యూట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే వెస్ట్ బెంగాల్. జ్యూట్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటే హుగ్లీ రివర్ బేసిన్, ముఖ్యంగా బంగ్లాదేశ్, భారత్ ఈ ప్రాంతాల్లో. భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ 273 గుర్తుంచుకోండి. ఎక్స్క్లూజివ్గా జూట్కి సంబంధించి ఎగుమతులకు సంబంధించి ప్రోత్సాహం ఇవ్వడానికి రాజ్యాంగంలో కూడా మెన్షన్ చేస్తారు. ఆర్టికల్ 273 ఈజ్ రిలేటెడ్ టు జ్యూట్, గోల్డెన్ ఫైబర్. అంటే జ్యూట్ కల్టివేట్ స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్స్కి ప్రాధాన్యత ఇవ్వడము. సో జ్యూట్కు కనీస మద్దతు ధరని పెంచడం జరిగింది. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు కనీస మద్దతును ఎంత నుండి ఎంతకు పెంచారు ఇది చూస్తే సరిపోతుంది. ఎందుకంటే గత పోటీ పరీక్షల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఇలాంటివి అడిగారు. కనీస మద్దతు ధరను ఎన్ని పంటలకు ప్రకటించారు,
ఎలా ఉంది అని చెప్పేసి. సో జ్యూట్ అందులో ఇంపార్టెంట్. సో 2025-26 పంట సంవత్సరానికి జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రా జ్యూట్ ఉంటుంది కదా, సో రా జ్యూట్కి కనీస మద్దతు ధరను 5,335 రూపాయల నుండి 5,650 రూపాయలకు పెంచింది. రైతులు తక్కువ ధరలకు అమ్మకాలు చేయకుండా న్యాయపరమైన ధరలు పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ధర మద్దతు సంస్థగా వ్యవహరిస్తూ రైతుల నుంచి నేరుగా రా జ్యూట్ని కొనుగోలు చేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. ఈ సంస్థ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిషా వంటి రాష్ట్రాల్లో రైతులకు మద్దతు పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ రాష్ట్రాలే భారతదేశంలో జ్యూట్ కల్టివేషన్కి ఇంపార్టెంట్. ఈ రాష్ట్రాల కోసం ఉద్దేశించబడిందే ఆర్టికల్ 273, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు పార్ట్ 12 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది ఆర్టికల్, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో. ఇక అదనపు సమాచారం, జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1971లో ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ. మనకి కంపెనీస్ యాక్ట్ 1956 ఆధారంగా 1971లో ఏర్పాటైన ఒక సంస్థ జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. ఇక దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే నోడల్ మినిస్ట్రీ ఏంటంటే కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మొట్టమొదటి, సో భారతదేశంలో పూర్తి సౌరశక్తితో నడిచే మొట్టమొదటి శాసనసభగా ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలోకి ఎక్కింది. సో అక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో కంప్లీట్ దానికి కావాల్సిన ఎనర్జీ మొత్తాన్ని కూడా సౌరశక్తి ఆధారంగానే వినియోగించుకుంటున్నారు. దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ అనేది నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతము, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ. మరి దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి మనం ఆల్రెడీ చాలాసార్లు మీకు రివిజన్ చేశాను. ఢిల్లీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. 2 దశాబ్దాల తర్వాత ఢిల్లీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. రీసెంట్గా ఎన్నికలు ముగిశాయి, మనం ఫిబ్రవరి మంత్లోనే చూసాము. మరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే ఎంతమంది అంటే 70. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టండి. ఓకేనా, మరి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ అసెంబ్లీ కదా, శాసనసభ అంటున్నాను అందుకే అక్కడ. సో సౌరశక్తితో పూర్తిగా నడిచే దేశంలో తొలి అసెంబ్లీగా ఢిల్లీ శాసనసభను తీర్చిదిద్దే ఇన్స్టాలేషన్. ఓకే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా మరి స్పీకర్ విజేందర్ గుప్తా. అసెంబ్లీ ప్రాంగణం ఉంటుంది కదా, అక్కడ 500 కిలోవాట్స్ రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్కి రీసెంట్గా శంకుస్థాపన చేశారు. ఢిల్లీ విధానసభ దేశంలో మొదటిసారిగా పూర్తిగా సౌరశక్తిపై నడిచే అసెంబ్లీగా మారుతోంది. ఓకేనా, గుర్తుంచుకోండి. రెన్యూవబుల్ ఎనర్జీకి ఇంపార్టెన్స్. ఈ ప్రాజెక్ట్ అసెంబ్లీ భవనంపై 3,250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. ఉద్దేశం ప్రతి ఏడాది సుమారు 2 కోట్ల రూపాయలు ఉండే విద్యుత్ బిల్లును పూర్తిగా తొలగించడం పాసిబుల్ అవుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీ అసెంబ్లీ 1912లో నిర్మితమైన చారిత్రక భవనము. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు భవనాలపై స్థాపించి నేరుగా విద్యుత్ ఉత్పత్తి చేసే పద్ధతులు. ఓకేనా, మనము పిఎం సూర్యఘర్ లేదా ముఫ్త్ బిజ్లీ యోజన, 1 year ఆఫ్ ముఫ్త్ బిజ్లీ యోజన, ఇవన్నీ కూడా రీసెంట్గా చూసాము. అవన్నీ చూడండి. ప్రస్తుతం రెన్యూవబుల్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా. అంతెందుకు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అమరావతి నిర్మాణం చూస్తున్నాం. పునర్నిర్మాణ కార్యక్రమాలు రీసెంట్గా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైనాయి. మే 1, 2 3 రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వచ్చారు ప్రధానమంత్రి గారు. సో ఆ సందర్భంలో మనం చూసాము ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీపై ఆధారపడే నగరంగా అమరావతిని తీర్చిదిద్దబోతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా, ఇక కరెంట్ పాలిటీలో భాగంగా నిన్నటి క్లాస్లో మనము యూపీఎస్సీ చైర్పర్సన్ నియామకం గురించి చూసాము. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారము, 52వ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు, ఇవన్నీ నిన్నటి క్లాస్లో చూసాం. ఏ రోజు వార్తలు నిలిచిన టాపిక్స్ని ఆ రోజు మనం చూస్తున్నాము. అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఒక కేసు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేనికి సంబంధించి అంటే ఐపీసీలో సెక్షన్ 498A అనేది ఉంటుంది. దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా వివాహిత మహిళలు, భార్యలు ఎవరైతే ఉంటారో వారు భర్త తరపున వారిపైన కానివ్వండి, అత్తమామల పైన, ఆడబిడ్డల పైన లేదా భర్త పైన ఈ సెక్షన్ని దుర్వినియోగంగా వినియోగిస్తున్నారు. క్రూరత్వానికే క్రూరత్వం అని చెప్పేసి కొన్ని ఘాటు వ్యాఖ్యలను చేసింది సుప్రీంకోర్టు.
ఓకేనా. సో ఇక్కడ భర్త తరపు వారిపై వేధింపులకు వరకట్న శిక్షలను దుర్వినియోగం చేస్తున్నారని జస్టిస్ నాగరత్న గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ చూస్తే వివాహితలు, భార్యలు, భర్త, కుటుంబ సభ్యులపై ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498A క్రూరత్వం, వరకట్న నిషేధ చట్టంలోని వరకట్న నిషేధ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇయర్ 1961 వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3 and 4 లాంటి సెక్షన్లను దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ బివి నాగరత్న మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఉన్న ధర్మాసనం పేర్కొనడం జరిగింది వీటిపైన. సో ఆరోపణలు గుర్తుంచుకోండి. 498A వరకట్న చట్టం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 అందులో సెక్షన్ 4 and 3 వీటిని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పారు. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటుందో ఆ తీర్పును రద్దు చేస్తూ భర్తపై ఉన్న 498A సెక్షన్ మరియు వరకట్న చట్టంలోని సెక్షన్ 4 అభియోగాల నుంచి విముక్తి లభించారు. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. రీసెంట్గా వార్తలోకి వస్తున్న సెక్షన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, చట్టాలు కానీ ఇంపార్టెంట్. ఇక భారతదేశంలో 6వ సెమీకండక్టర్ యూనిట్కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నిన్నటి రోజున మనం చూసాము 14th May 2025 క్యాబినెట్ సమావేశము. సో క్యాబినెట్ సమావేశంలో అవుట్కమ్ ఏదైతే ఉంటుందో, తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటే అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా. మీరు వార్తాపత్రికల్లో కవర్ అయినా కవర్ కాకపోయినా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు హండ్రెడ్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీకి సంబంధించి ఆ రోజు జరిగిన పాలసీ డెసిషన్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి, చట్టబద్ధ సంస్థలకు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కవర్ చేస్తుంది. కానీ అందులో పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెంటో వాటిని చూడాలి. సో మీరు ఏం వరి అవ్వకండి, మీకు నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టాపిక్స్ అన్నిటి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అందిస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ 6th సెమీకండక్టర్ యూనిట్కి కేంద్ర క్యాబినెట్ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నిన్న క్యాబినెట్ సమావేశం జరిగిన ఆమోద ముద్ర వేసింది. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే జవార్, ఉత్తరప్రదేశ్లో ఈ యూనిట్ని, సెమీకండక్టర్ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా. మరి ఈ సెమీకండక్టర్ యూనిట్ని ఎవరు సంయుక్తంగా జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేయబోతున్నారంటే HCL మరియు ఫాక్స్కాన్ సంస్థ. ఓకేనా. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఉత్తరప్రదేశ్లోని జవార్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఈ 6th సెమీకండక్టర్ యూనిట్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్లో ముఖ్యంగా డిస్ప్లే డ్రైవర్ చిప్స్ తయారు చేస్తారు. సెమీకండక్టర్ చిప్స్ అవి ఎందులో ఉపయోగపడతాయి అంటే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఆటోమొబైల్స్ అండ్ పీసీస్, అదర్ డివైజెస్ దట్ హ్యావ్ డిస్ప్లే, వాటికి సంబంధించి తయారు చేస్తారంట. ఓకేనా. ద ప్లాంట్ ఈజ్ డిజైన్డ్ ఫర్ 20,000 వేఫర్స్ పర్ మంత్. గుర్తుంచుకోండి, ఇన్ని తయారు చేస్తారట ప్రతి నెల ఈ ప్లాంట్లో. ద డిజైన్ అవుట్పుట్ కెపాసిటీ 36 million యూనిట్స్ పర్ మంత్. గుర్తుపెట్టుకోండి. యూనిట్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3,700 crore 3,700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను ఆకర్షిస్తుందంట. దిస్ ఇస్ ద 6th యూనిట్ ఆఫ్టర్ 5 సెమీకండక్టర్ యూనిట్స్ ఆర్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ఓకేనా. గుర్తుంచుకోండి. ఎస్. సో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు? 2021లో ప్రారంభమైంది. గతంలో సెమీకండక్టర్ అంటే ప్రపంచంలో మోనోపాలీ తైవాన్ దేశం ఉండే. 90 and above% ఆఫ్ సెమీకండక్టర్స్ తైవాన్లోనే తయారవి ఎగుమతి చేసేది అన్ని దేశాలకు. సో ఇప్పుడు భారతదేశంలో కూడా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా ఇక మనం సెమీకండక్టర్ సొంతంగా ఇండిజినియస్గా తయారు చేయగలుగుతున్నాము. ఓకేనా. ఎస్. ఫాక్స్కాన్ అనేది తైవాన్కి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ. ఈ సెమీకండక్టర్ పరిశ్రమ అనేది ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, కమ్యూనికేషన్, ఆటోమేటివ్ రంగాలకు కీలకమైన ఆధారబలంగా భావించబడుతుందంట. ఇక ఒక సదస్సు, ఏదైనా ఒక సదస్సు లేదా సమ్మిట్ గురించి మనం తెలుసుకుంటున్నామంటే దాని యొక్క పేరేంటో చూడండి. ఆ సమ్మిట్ యొక్క నేమ్ ఏంటి, నెక్స్ట్ వెన్యూ ఏంటి, వెన్యూ, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, థీమ్, ఇవి మెయిన్. ఓకేనా. సో ఎవరు నిర్వహించారు, ఎవరు అధ్యక్షతను నిర్వహించారు, ఇవన్నీ కూడా మనం చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4th రైమ్స్ మంత్రుల స్థాయి సదస్సు అనేది రీసెంట్గా శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించడం జరిగింది. మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, రైమ్స్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ మంత్రుల స్థాయి సమావేశం. భారత్, శ్రీలంక సహ అధ్యక్షులుగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లేదా సదస్సు యొక్క థీమ్
ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బుక్స్ అండ్ ఆథర్స్, సమ్మిట్స్, థీమ్స్, డేస్, థీమ్స్, సూపర్లేటివ్స్, వర్డ్స్ ఏవైతుంటే వాటిని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి, ట్రాన్స్లేషన్ చేయకండి. థీమ్స్ని దయచేసి ట్రాన్స్లేట్ చేయకండి. సో ఇక్కడ సదస్సు యొక్క థీమ్, ఈ సదస్సు రైమ్స్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ వచ్చేసేసి యాక్షనబుల్ ఎర్లీ వార్నింగ్స్ అండ్ క్లైమేట్ సర్వీసెస్ ఫర్ ఆల్ అనేది థీమ్ ఈ సదస్సుకు సంబంధించి. సో తెలుగులో అర్థం అవడానికి ఇక్కడ మీకు ట్రాన్స్లేషన్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ దీన్ని ఎవరు నిర్వహించారంటే శ్రీలంక ప్రభుత్వము, సో గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక, వరల్డ్ బ్యాంక్ మరియు FCDO అనే ఒక సంస్థ, ఫారెన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ అనే సంస్థ, వారు సంయుక్తంగా రీసెంట్గా ఈ సదస్సును నిర్వహించారు కొలంబోలో. ఓకేనా. రైమ్స్ సమ్మిట్ అంటే ఏంటంటే రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ముఖ్యంగా వాతావరణము విపత్తులకు సంబంధించి ఇక్కడ చర్చలు జరుగుతాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో రైమ్స్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే థాయిలాండ్లో ఉంది. ఓకేనా. భారత ప్రతినిధి బృందానికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించి సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ ఎం రవిచంద్రన్ గారు నాయకత్వం వహించారు. ఈ సదస్సు విపత్తుల నిర్వహణ, వాతావరణ సేవల సమర్థతను పెంపొందించేందుకు ముఖ్యమైన ఒక వేదికగా, ఇంటర్ గవర్నమెంటల్ అంటే ఒక్కొక్క దేశానికి సంబంధించిన ప్రభుత్వాల యొక్క వేదికగా చెప్పొచ్చు. ఇక ఒక కన్జర్వేషన్ రిజర్వ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా వన్యప్రాణులపైన ఫోకస్ చేయండి. ఇటీవల వార్తల్లోకి వస్తున్న వన్యప్రాణులు లేదా నూతన జంతు జాతులు కానీ వృక్ష జాతులు కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటన్నిటిని కూడా చూడండి. సో హిమాచల్ ప్రదేశ్లో సారాప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల సారాప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ప్రకటించబడుతూ వార్తల్లోకి వచ్చింది. కన్జర్వేషన్ రిజర్వ్గా ఎక్కడ ఉంది అంటారు, హిమాచల్ ప్రదేశ్. ప్రత్యేకత ఏమొచ్చిందంటే ఇక భారతదేశంలోని అతిపెద్ద రక్షిత ప్రాంతంగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ రిజర్వ్గా వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ స్నో లెపర్డ్స్కి ఇది ఫేమస్గా చూడవచ్చు. ఓకేనా. స్నో లెపర్డ్స్, మనకి స్టేటస్ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఎన్ని ఉన్నాయి? 718 ఉన్నాయి. అత్యధికంగా లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి, 477. రీసెంట్గా డెన్సిటీ పరంగా లడఖే ప్రపంచంలో స్నో లెపర్డ్స్ ఎక్కువ ఉన్న ప్రాంతంగా నిలిచింది. ఇవన్నీ చూడండి. 107వ జాతీయ పార్క్ ఇటీవల ఏది వార్తల్లోకి వచ్చింది? 58వ టైగర్ రిజర్వ్ ఏది వార్తల్లోకి వచ్చింది? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్ వర్క్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎన్ని బిగ్ క్యాట్స్ సంరక్షణ కోసం? ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. ఇండియాస్ లార్జెస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్గా సారాప్ చూ, ఎక్కడ? స్పితి వ్యాలీ. ఎక్కడిది? హిమాచల్ ప్రదేశ్లో. ఓకేనా. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము, హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉంది కాంగ్రెస్. సారాప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ను అధికారికంగా ప్రకటించింది. ఇది భారతదేశంలో అతిపెద్ద కన్జర్వేషన్ రిజర్వ్, అంటే 1585 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో విస్తరించి ఉందంట. ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఏ ఇయర్? 1972. అందులోని సెక్షన్ 36A క్లాస్ 1 ప్రకారం నోటిఫై చేయబడింది. ఓకేనా. ఇందులో స్నో లెపర్డ్స్, అరుదైన హిమాలయన్ జీవజాలాన్ని మరియు కీలకమైన వన్యప్రాణుల మార్గాన్ని పరిరక్షించడం అనేది గుర్తించారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఒక ట్రైబ్స్ ఇన్ న్యూస్, మనం ఇటీవల కాలంలో ఏ ట్రైబ్స్ గురించి అయితే వార్తల్లో చూస్తున్నామో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ట్రైబ్ పేరు, ఎక్కడ, ఎందుకు వార్తల్లోకి వచ్చారు. ఓకేనా. మనం అబ్జర్వ్ చేస్తే నిన్నటి క్లాస్లో కూడా మనం బిల్లు తెగ గురించి ప్రత్యేకంగా సామాజిక సంస్కరణ ఉద్యమము, మిషన్ D3 మధ్యప్రదేశ్, ఇవి చూసాం మనం నిన్నటి క్లాస్లో. చూడండి మీరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జెను కురుబా తెగ, సో జెను కురుబాస్ అంటాము. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక తెగ. ముఖ్యంగా ఇది రీసెంట్గా వారి వారసత్వ అటవీ హక్కుల కోసం ఉద్యమం చేస్తూ ఈ తెగ వార్తల్లోకి వచ్చింది. వారసత్వ అటవీ భూముల హక్కులు, ద ఫారెస్ట్ యాక్ట్ 2006 అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. మరియు ఈ నాగర్హోలే టైగర్ రిజర్వ్ ఉంటుంది కదా, నాగర్హోలే టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారసత్వ అటవీ హక్కుల కోసం, అటవీ భూముల హక్కుల కోసం ఈ తెగ ఉద్యమం చేస్తూ వార్తల్లోకి వచ్చింది. తెగ పేరు గుర్తుంచుకోండి, ఆ టైగర్ రిజర్వ్ లేదా రిజర్వ్ పేరు గుర్తుంచుకోండి. అది ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడ చట్టం ఏంటి? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కింద గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ జెను కురుబా అంటే కన్నడలో తేనె సేకరించేవారని అంటారు. గతంలో కర్ణాటకలో మనము హక్కీ పిక్కీ తెగ అని చెప్పేసి బర్డ్ క్యాచర్స్ అలాంటివి చూసాం మనం. వీరు అటవీ ప్రాంతాల్లో నివసించే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. ఓకేనా. సో PVTGs ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలోని కొడగు, మైసూరు జిల్లాల్లో వీరు ఉంటారు.
ఓకేనా. జెను కురుబాలు టెన్ కురుంబా లేదా కట్టు నాయకర్ అనే పేర్లతో కూడా పిలువబడతారు. ఎస్. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. అండ్ ఇంకొకటి ట్రైబ్స్ అనే డెఫినేషన్ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంటుంది అని అంటారు. ఆర్టికల్ 366 క్లాజ్ 25 అడుగుతారు. ఇటువంటి చూడండి బేసిక్ పాయింట్స్. మీరు రోజు చూడండి, ఇటువంటి అన్నీ మీరే కవర్ చేసుకోగలుగుతారు, మీరే ఆన్సర్ చేయగలుగుతారు ఏదైనా టాపిక్ చూపించినప్పుడు. అలవాటు అంతే, ప్రతిరోజు ప్రాక్టీసు, ప్రతిరోజు వినండి, మీకు తెలియకుండానే జ్ఞానం అనేది వస్తూనే ఉంటుంది. ఓకేనా. ఎస్. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అత్యంత వెనుకబడిన గిరిజన తెగలు. రీసెంట్గా మనము సెంటినలీ గురించి చూసాము. నార్త్ అండమాన్ ప్రాంతంలో సెంటినలీలు ఇటువంటివి. ఓకేనా. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అటవీ భూముల్లో నివసించే గిరిజనులకు భూమి మరియు వనవనరులపై హక్కులు కల్పించే చట్టము. ఇక నెక్స్ట్ ఒక అవేర్నెస్ వీక్ అనేది వార్తల్లోకి వచ్చింది. వారోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెంట్ డేస్, థీమ్స్, ఇంపార్టెంట్ వీక్స్, థీమ్స్ ఇవి చూడండి. ఎవరు దీనిపైన అవగాహన కల్పిస్తున్నారు. కామన్గా ఇంపార్టెంట్ డే, ఇంపార్టెంట్ వీక్ అని మనం ఎందుకు చూస్తామంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ పైన ప్రపంచవ్యాప్తంగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి. సో గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్, రహదారి భద్రత పైన అవగాహన కల్పించాలి. రోడ్ సేఫ్టీ పైన అవగాహన కల్పించడానికి వారోత్సవము. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ఈ వారోత్సవాన్ని? ఈ సంవత్సరం 8th ఎడిషన్ అంట. థీమ్ ఏంటి? అంతే సరిపోతుంది. ఏ డేట్స్ నుండి ఏ డేట్ వరకు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 మిలియన్ మంది మరణాలకు, 50 మిలియన్ మందికి పైగా గాయాలకు కారణమవుతున్న నేపథ్యంలో 8th UN గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా భద్రతపై అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఏడాది రోడ్ సేఫ్టీ వీక్ థీమ్ వచ్చేసి, థీమ్ గుర్తుంచుకో, రీథింక్ మొబిలిటీ, మేక్ వాకింగ్ అండ్ సైక్లింగ్ సేఫ్ అనేది థీమ్ ఇచ్చారు. ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, పౌర సమాజం తదితర విభాగాలు స్థానిక, జాతీయ స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తుంది. మరి UN గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ని ఎవరు నిర్వహిస్తారంటే WHO, ఐక్యరాజ్య సమితి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతం WHO చీఫ్గా టెడ్రస్ అదనం గారు ఉన్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. వీరు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరపబడే అంతర్జాతీయ రహదారి భద్రత అవగాహన వారోత్సవం అంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ డైరెక్ట్గా సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి. మనకు IITC ఇన్నోవేషన్ సంబంధించి కానీ లేదా వేరే ఏదైనా ఇన్నోవేషన్ సంబంధించి కానీ చూస్తే ఏంటి పర్పస్ ఏంటి, ఎవరు ఆ ఇన్నోవేషన్ తీసుకొచ్చారు అంతే. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఇవన్నీ కదా మనం చేసేది. ఇక్కడ రీసెర్చ్ కాదు, ప్రిపరేషన్. పోటీ పరీక్షల కోణంలో సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. సో ఇక్కడ ఇంధన క్యాటలిసిస్కి ఐరన్ ఆధారిత కొత్త క్యాటలిస్ట్ అభివృద్ధి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఏ పరిశోధకులు విజయం సాధించారు? డైరెక్ట్గా గుర్తుంచుకోండి. సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్, CENS అంటాము. సో ఇక్కడ బెంగళూరుకు చెందిన సంస్థ, ఇది రీసెర్చ్ ఆర్గనైజేషన్. సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ అనే సంస్థ బెంగళూరుకు చెందిన సంస్థ. శాస్త్రవేత్తలు రీసెంట్గా ఆక్సిజన్ ఆధారిత ఎలక్ట్రోక్యాటలిటిక్ చర్యలను వేగవంతం చేసే కొత్త ఐరన్ డోప్డ్ క్యాటలిస్ట్ను అభివృద్ధి చేశారంట. ఈ క్యాటలిస్ట్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి, హైడ్రోజన్ పర్ ఆక్సైడ్ తయారీ, శుద్ధ ఇంధనాల తయారీ వంటి చర్యలు మరింత సమర్థవంతంగా జరగనున్నాయి. సాంప్రదాయంగా ఉపయోగించే ప్లాటినం, రుథెనియం వంటి ఖరీదైన లోహాల స్థానంలో ఐరన్ ఉపయోగించడం వల్ల ఈ పరిష్కారం తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటుందంట. ఈ అభివృద్ధితో శక్తి వినియోగం తగ్గే అవకాశం ఉండడంతో పాటు ఈ ప్రక్రియలు మరింత శాశ్వతంగా, పర్యావరణహితంగా మారుతాయి. ఓకేనా. సో సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్వతంత్ర పరిశోధన సంస్థ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది. ఇక ఎలక్ట్రో క్యాటలిసిస్ అంటే ఏంటంటే విద్యుత్ ప్రభావంతో రసాయన చర్యలు వేగవంతం చేసే ప్రక్రియ. ప్లాటినం, రుథెనియం సమర్థవంతమైన కానీ అత్యంత ఖరీదైన క్యాటలిస్ట్ మెటల్స్. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక క్రిటికల్ మినరల్స్ అభివృద్ధి. క్రిటికల్ మినరల్స్ అభివృద్ధికి ఒక ఒప్పందం అనేది వార్తలోకి వచ్చింది. నైవేలి సంస్థ మరియు IREL సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కోల్ పరిధిలో. సో మైనింగ్ సినర్జీస్ ఫ్యూయలింగ్ ఇన్నోవేషన్ సంబంధించి ఇక్కడ చూడండి. సో రీసెంట్గా తమిళనాడులోని నైవేలిలో ఉన్న NLCIL అంటే నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ మరియు IREL అనే ఒక సంస్థ. IREL అంటే మనకి రీసెంట్గా ఒక ఒప్పందంతో వార్తలోకి వచ్చింది. క్రిటికల్ మినరల్స్ సంబంధించింది. కలిసి క్రిటికల్ మినరల్స్ మరియు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలో అన్వేషణ అభివృద్ధి కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంట. NLCIL మినిస్ట్రీ ఆఫ్ కోల్ పరిధిలో పనిచేసే పబ్లిక్ సెక్టర్ సంస్థ. ఓకేనా,
గుర్తుంచుకోండి. ఏ సంస్థల మధ్య ఎందుకోసం ఒప్పందం కుదిరింది? దట్స్ ఎనఫ్. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? హైటెక్ పరిశ్రమలు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ రంగాల్లో కీలకంగా ఉపయోగించే రేర్ ఎర్త్ మెటల్స్గా చెప్పవచ్చు మనం. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2025 అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఇది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిందే. గ్లోబల్ విండ్ రిపోర్ట్, సో పవన శక్తికి సంబంధించిన గణాంకాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో కీలక అంశాలు ఏంటి? భారత్లో విండ్ ఎనర్జీ స్థితిగతులు ఎలా ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ స్థాయిలో అబ్జర్వ్ చేద్దాం. 117 గిగావాట్ల కొత్త విండ్ పవర్ సామర్థ్యం అనేది 2024లో స్థాపించబడిందంట. విండ్ ఎనర్జీ, పవన శక్తి అనేది. అది 2023లో 116.6 గిగావాట్స్గా ఉండే. దీంతో ప్రపంచ విండ్ సామర్థ్యం అనేది ప్రస్తుతం 1136 గిగావాట్స్కి చేరింది. ఎంతకు చేరిందో చూడండి. చైనా 2024లో ప్రపంచ విండ్ మార్కెట్ను ఆధిపత్యంగా నిలుపుతూ 70% కొత్త సామర్థ్యంను అందించింది. చైనా తర్వాత అమెరికా, బ్రెజిల్, ఇండియా, జర్మనీ ఉన్నాయంట. ఇక ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉజ్బెకిస్తాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా ఆన్షోర్ విండ్ సామర్థ్యం అనేది 2 ఇంతల వృద్ధి సాధించిందంట. ఆఫ్షోర్ విండ్ ఇన్స్టాలేషన్ వచ్చేసి 2024లో కేవలం 8 గిగావాట్స్ మాత్రమే. 2023తో పోలిస్తే 26% తగ్గుదల. వార్షిక లక్ష్యాల ప్రగతిలో రీత్యా 2030 నాటికి విండ్ సామర్థ్యం లక్ష్యానికి కేవలం 77% మాత్రమే చేరుతుందంట. ఓకేనా. ఇక భారతదేశంలో విండ్ సామర్థ్యం ఎలా ఉందో చూడండి. 31 మార్చ్ 2025 నాటికి ఇస్తున్నాను నేను ఇక్కడ. సో మొత్తం స్థాపిత విండ్ పవర్ సామర్థ్యం ప్రస్తుతం భారతదేశంలో రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్ ముగిసే సమయానికి 2025 మార్చ్ 31 నాటికి ఎంత ఉందట అంటే విండ్ పవర్ 50.04 గిగావాట్స్. గుర్తుపెట్టుకోండి. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4.15 గిగావాట్స్ నూతన విండ్ సామర్థ్యం అనేది ఉంది. 2023-2024లో 3.25 గిగావాట్స్తో పోలిస్తే వృద్ధి. ఇక గ్లోబల్ ర్యాంకింగ్ విండ్ పవర్ సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. చైనా, యుఎస్ఏ, జర్మనీ తర్వాత. ఇక విండ్ ఎనర్జీ పరంగా రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు చూస్తే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు అగ్రగామిగా నిలిచాయి అంట. ఓకేనా. సో చూడండి సరిపోతుంది. భారతదేశం సంవత్సరానికి 18,000 మెగావాట్ల వరకు విండ్ టర్బైన్లను తయారు చేయగలదు. ఎనఫ్. ఓకేనా. ఇక భారతదేశంలో ఈ వేస్ట్ పరిస్థితి. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, మనము కంప్యూటర్స్ కానీ లేదా మొబైల్ ఫోన్స్ పాతవి కానివ్వండి, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా పనికిరాని చెత్తగా మిగులుతున్నాయి. ఆ ఈ వేస్ట్లో ఎలా ఉంది? లాస్ట్ 6 ఇయర్స్లో మన భారతదేశంలో ఈ వేస్ట్ అనేది ఎంతగా ఉత్పత్తి అయింది అంటే 151% పెరుగుదల నమోదైందంట లాస్ట్ 6 ఇయర్స్లో. ఓకేనా. మనకే తెలుసు, మన పర్సనల్ లైఫ్లోనే చూడండి, మొబైల్ ఫోన్స్ అనేవి మారుస్తూ ఉంటాము. కొత్త మోడల్ వచ్చినప్పుడు కొత్త మోడల్ తీసుకుంటాం. మరి పాత మోడల్ ఏమవుతుంది? అది పనికిరాని సమయంలో అది ఒక డస్ట్బిన్లో వేసేస్తాం. అది ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇంట్లో ఉండే ఒక టీవీ ఖరాబ్ అయింది అనుకోండి, కొత్త టీవీ తీసుకుంటాం. మరి పాత టీవీ పరిస్థితి అది ఈ వేస్ట్. ఓకేనా. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ వేస్ట్ అంటే పాతపడి లేదా పనికిరాని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు. ఇవి విషపూరిత పదార్థాలు, విలువైన లోహాలను కలిగి ఉంటాయి. అందులో చాలా వరకు కొన్ని కెమికల్స్ ఉంటాయి, లోహాలు ఉంటాయి. అవన్నీ కూడా 2023-24లో భారత్లో 17.78 లక్షల మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి అయిందంట. 2017-18లో కేవలం 7.08 లక్షల మెట్రిక్ టన్ను మాత్రమే ఉండే. అంటే ఎంత వృద్ధి? 6 సంవత్సరాల్లో 151% ఈ వేస్ట్ ప్రొడక్షన్ అనేది పెరిగిందంట భారతదేశంలో. ఓకేనా. ఇక భారతదేశం ఈ వేస్ట్ ఉత్పత్తుల్లో టాప్ 5 కంట్రీస్లో భారతదేశం కూడా ఉంది. సో చైనా, యుఎస్ఏ, జర్మనీ, జపాన్, భారత్ టాప్ 5లో ఉండే దేశాలు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఐఐటికి సంబంధించి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి తరచూ ఏదో అంశం మన వార్తలు చూస్తున్నాం. ఐఐటీస్ గురించి ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఎక్కువగా చూస్తున్నాము. వారు సాధిస్తున్న పరిశోధనల ఫలితాలు ప్రపంచవ్యాప్తం చేస్తున్నాయి. భారతదేశానికి పరిమితం ఐఐటీలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అవుతున్నాయి. అలాంటి ఐఐటీస్లో ఒక ఐఐటీ రీసెంట్గా జిజ్ఞాస అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల కోసం విజ్ఞానాన్ని మరింత చేరువ చేసే ఒక కొత్త కార్యక్రమంగా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల జిజ్ఞాస అనే ఒక అంశంతో ఏఐఐటి వార్తల్లోకి వచ్చిందంటారు. ఎగ్జామినేషన్లో ఐఐటి సంబంధించి సింగిల్ అయినా గుర్తుంచుకోండి. ఐఐటి ఢిల్లీ తన అకాడమిక్ అవుట్రీచ్ ఆఫీస్ ఆధ్వర్యంలో జిజ్ఞాస అనే కొత్త శాస్త్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే సాధారణ ప్రజలతో శాస్త్రజ్ఞానం మరియు ప్రయోగశాలల్లో జరుగుతున్న పరిశోధనని అనుసంధానించడము. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎన్ఎఫ్. సో డైరెక్ట్గా సింగిల్ అయినా చూడండి సరిపోతుంది. ఇదంతా కూడా మీకు మ్యాటర్ ఏంటంటే మీరు కామన్గా జనరల్ నాలెడ్జ్ పర్పస్లో కానివ్వండి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొన్ని టాపిక్స్ సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే క్యాజువల్గా కొన్ని టాపిక్స్ మనకు తెలుసుకుంటే
మనకు కూడా సొసైటీలో అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎంతవరకు అయితే ఇంపార్టెంట్ అంతవరకు ఇస్తున్నాను, కొన్నిటికి సంబంధించి మాత్రము మరింత డెప్త్గా ఇస్తున్నాను. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మనం చూసాము మార్నింగ్ మే 15 నుండి సరస్వతి పుష్కరాలు ప్రారంభము. సో సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం ఇంపార్టెంట్ రోల్. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి సరస్వతి పుష్కరాల నిర్వహణని ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈరోజు ప్రారంభము. సో సరస్వతి పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధము. ఈరోజు మనకు ప్రారంభం అవ్వడం చూసాము. తెలంగాణలో తొలి సరస్వతి పుష్కరాలు గురువారం ఉదయం ఈరోజు సో మే 15 ప్రారంభం కావడం జరిగింది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కరాల ప్రారంభం అనేది చూడడం జరిగింది. ఇక త్రివేణి సంగమం అంటే 3 నదుల కలయిక, గోదావరి, ప్రభాస, సరస్వతి నదుల సంగమ స్థలం కాళేశ్వరి. ఓకేనా, గుర్తుంచుకోండి. పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు భక్తులు. ఇక ఒక పర్సన్ మొట్టమొదటి భారతీయుడిగా ఒక పురస్కారాన్ని గెలుచుకుంటూ వార్తల్లోకి వచ్చారు. మొట్టమొదటి అంటే సూపర్లేటివ్గా చూసాం ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పర్సన్ పేరు. సో ఫస్ట్ ఇండియన్ లాయర్. ఈ లాయర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా బాలలకి సంబంధించి, చైల్డ్ రైట్స్కి సంబంధించి కోర్టు కేసుల్లో బాలల హక్కుల కోసము చాలా వరకు వాదనలు వినిపించే వ్యక్తి. సో ఫస్ట్ ఇండియన్ లాయర్ టు రిసీవ్ వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ ఆనర్. భారతదేశంలో మొట్టమొదటి లాయర్గా ప్రపంచంలో ఒక పురస్కారం మెడల్ ఆఫ్ హానర్ ఎక్కడి నుండి వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ ఇచ్చే మెడల్ ఆఫ్ హానర్ని గెలుచుకున్న మొట్టమొదటి న్యాయవాదిగా వార్తల్లోకి వచ్చారు ఇండియన్ లాయర్. సో తన పేరు ఏంటి అంటారు? భువన్ రిబు. భువన్ రిబు తను బాలల హక్కుల ఉద్యమకారుడు కూడా. బాలల హక్కుల కోసం పోరాడాడు. కైలాస్ సత్యార్థి ఎలా అయితే ఫేమస్ తను కూడా అంతే. ఓకేనా. చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్, ఫౌండర్, జస్ట్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్. లేదంటే ఇతను ప్రారంభించిన ఒక సంస్థ ఏంటంటే జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థ స్థాపకులు. సో భారత బాలల హక్కుల న్యాయవాది మరియు కార్యకర్త భువన్ రిబు మే 2025లో వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుంచి మెడల్ ఆఫ్ హానర్ అందుకొని ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ న్యాయవాదిగా ఉన్నాడు. సో వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ ఓకేనా, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య, మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే అంతర్జాతీయ న్యాయవాదుల సంస్థ. ఓకేనా. రీసెంట్గా డొమినికన్ రిపబ్లిక్, ఉత్తర అమెరికాలో ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. మెడల్ ఆఫ్ హానర్ అంటే వారు అందించే అత్యున్నత గౌరవాల్లో ఒకటి. ఓకేనా. కైలాస్ సత్యార్థి ఫౌండేషన్తో అనుబంధంగా బాలల హక్కుల పరిరక్షణలో పనిచేస్తున్న వ్యక్తిత్వం. ఓకేనా, రీసెంట్గా గెలుచుకున్నారు. ఎస్. ఇక క్రీడలకి సంబంధించి రీసెంట్గా ముగిసిన 2025 ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2లో భారత్ 7 పతకాలను సాధించింది. పతకాల పట్టికలో 2వ స్థానంలో ఉంది. పతకాల పట్టికలో మొదటి స్థానం ఎవరు? ఇలాంటి క్రీడలకు సంబంధించిన అంశాలు మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ టోర్నమెంట్ పేరేంటి, ఆ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది, వెన్యూ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు అందులో భారతదేశం యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, పతకాల పట్టికలో టాప్లో ఉన్నవారు ఎవరు, మన భారతదేశం యొక్క స్థానం ఏంటి. సో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 ఓకేనా. మే 6 నుంచి మే 11 వరకు చైనా షాంఘైలో నిర్వహించబడ్డాయి. పోటీల్లో భారత్ మొత్తం 7 పతకాలను గెలుచుకుంది. అందులో 2 స్వర్ణాలు, 1 రజతము, 4 కాంస్యాలు గెలిచి మొత్తం పతకాల పట్టికలో 2వ స్థానం దక్కించుకుంది. పతకాల పట్టికలో టాప్ పొజిషన్లో 5 స్వర్ణాలు 2 రజతాలతో ఎవరు నిలిచారో దక్షిణ కొరియా నిలిచింది. ఓకేనా. సో వరల్డ్ ఆర్చరీ వారు నిర్వహించారు. వరల్డ్ ఆర్చరీ హెడ్ క్వార్టర్ వచ్చేసి లోజెన్, స్విట్జర్లాండ్. ఏదైనా క్రీడలకు సంబంధించి సంస్థల గురించి మనం చూస్తున్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడను నియంత్రించే సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడుందో చూడాలి. ఈ సంస్థ 1931లో ప్రారంభమైంది. ప్రస్తుత అధ్యక్షుడు ఈ సంస్థకి ఉగూర్ గారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఏదైనా ఒక పుస్తకం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఆ పుస్తకం యొక్క ఆథర్ ఎవరు, దేనికి సంబంధించింది ఆ పుస్తకం 3 లైన్లో చూడండి. ఈ కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ పుస్తకం ఉందో అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. పుస్తకం యొక్క పేరుని ట్రాన్స్లేషన్ చేయకండి. సో ఇక్కడ పుస్తకం పేరు వచ్చేసి 1, 2, 3, 4 ద ఫిట్నెస్ గైడ్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. ఆథర్ వచ్చేసి బాసు శంకర్ గారు. ఓకేనా. సో ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు బాసు శంకర్ రచించిన కొత్త పుస్తకము 1, 2, 3, 4 ద ఫిట్నెస్ గైడ్ని స్పోర్ట్స్ స్టార్ ఉంటుంది కదా మ్యాగజైన్, వాళ్ళు ప్రచురించారు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం వ్యాయామ, పోషకాహార మార్గదర్శకాలు ఈ పుస్తకంలో పేర్కొనబడ్డాయంట. ఎనఫ్. సో ఆథర్ ఎవరు, ముఖ్యంగా ఫిట్నెస్ సంబంధించిన పుస్తకము పేరేంటి, పుస్తకం యొక్క పేరేంటి. ఇక ఈరోజు ప్రశ్న, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చరిత్రలోనే
మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు చరిత్రలో నిలిచారు? ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను? కాంటెక్స్ట్ ఏంటంటే మనం నిన్నటి క్లాస్లో చూసాము, మే 14th క్లాసు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సుప్రీంకోర్టు చరిత్రలో 2వ ఎస్సీ కులాలకు సంబంధించిన వ్యక్తిగా డిస్కస్ చేస్తాం. మరి మొదటి వ్యక్తి ఎవరని చెప్పేసి ఇక్కడ ప్రశ్న చరిత్రలో. ఓకేనా? సో తనకు సంబంధించి ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. మళ్ళీ మనం రేపటి క్లాస్లో ఈ ప్రశ్నకి సమాధానం ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తాము, అప్పుడు క్లారిటీ వస్తుంది. బట్ ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం ఫిగ్గా చూస్తే, భార్గవాస్త్ర అనే ఒక అంశము కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అండ్ ఆపరేషన్ కెల్లర్ అనే అంశము. నెక్స్ట్ జూట్కు కనీస మద్దతు ధర పెంపు అనే అంశము జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు. నెక్స్ట్ సౌరశక్తితో పూర్తిగా నడిచే దేశంలోనే తొలి అసెంబ్లీగా ఢిల్లీ శాసనసభ. అండ్ సెక్షన్ 498A వార్తలోకి వచ్చింది. సుప్రీంకోర్టు ఈ సెక్షన్ని తప్పుగా వినియోగించుకుంటున్నారని చెప్పింది. అండ్ భారతదేశంలో 6th సెమీకండక్టర్ యూనిట్కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో. నెక్స్ట్ రైమ్స్ సమ్మిట్ అనేది వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ కొలంబోలో. థీమ్ ఏంటి? మరి హిమాచల్ ప్రదేశ్లో సారాచూ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ జెను కుర్బాస్ తెగ రీసెంట్గా కర్ణాటక రాష్ట్రంలో వారసత్వ హక్కుల కోసం ఉద్యమం చేస్తూ వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ 8th గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇంధన క్యాటలిసిస్కి ఐరన్ ఆధారిత కొత్త క్యాటలిస్ట్ అభివృద్ధి అనే అంశము. నెక్స్ట్ క్రిటికల్ మినరల్స్ అభివృద్ధికి ఇటీవల జరిగిన ఒప్పందము. అండ్ గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2025. నెక్స్ట్ భారతదేశంలో ఈ వేస్ట్ పరిస్థితి ఎలా ఉంది? అండ్ ఐఐటి ఢిల్లీ ప్రారంభించిన జిజ్ఞాస ప్రజల కోసం విజ్ఞానం మరింత చేరువ చేసే ఒక ప్రయత్నము. సరస్వతి పుష్కరాలు ఈరోజు ప్రారంభం తెలంగాణలో. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ లాయర్ టు రిసీవ్ వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్. ఎవరు? తన పేరు గుర్తుంచుకోండి. అండ్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 2025. అందులో భారతదేశం పథకాల పట్టికలో 2వ స్థానంలో ఉంది. అండ్ 1 2 3 4 ద ఫిట్నెస్ గైడ్ అనే ఒక పుస్తకం బాసు శంకర్ గారు రచించిన ఫిట్నెస్ పుస్తకము. అండ్ ఈరోజు ప్రశ్న, సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు చరిత్రలో నిలిచారు? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.